నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పాంచ్ పటాక ఏడాదిలోని ఏపీకి 5 అవార్డులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని జోడెడ్లా ముందుకు నడిపిస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే ఏపీలోని నగరాలు, పట్టణాలలో పరిశుభ్రతకు కూటమి సర్కార్ ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో పేరుకుపోయిన 8 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేస్తున్న విషయం తెలిసిందే. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అదే సమయంలో చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న అవార్డులలో తొలి 3 స్థానాల్లో ఏపీ నిలిచింది. మొత్తం 5 ర్యాంకులను ఏపీ సొంతం చేసుకుంది. స్వచ్ఛతకు సంబంధించి కేంద్రం ఇచ్చే అవార్డులో వివిధ కేటగిరీల్లో ఏపీ ఎంపికయింది. వీటిలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు అవార్డులు దక్కించుకున్నాయి. విశాఖ అయితే ఏకంగా జాతీయ స్థాయి స్పెషల్ అవార్డును సొంతం చేసుకుంది. ప్రోత్సాహకంగా ₹1 నగదు కూడా విశాఖకు అందనుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో రాజమండ్రి సూపర్ లింక్ సిటీ విభాగంలో మిగిలిన 3 నగరాలైన తిరుపతి, గుంటూరు, విజయవాడ ఉన్నాయి. నగరాల పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంలో కీలక పాత్ర పోషించిన నగరాలకు కేంద్రం 2015 నుంచి ప్రోత్సాహకాలు అందిస్తుంది. అదే సమయంలో అవార్డులు కూడా ఇస్తుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నగరాలను ఎంపిక చేసేందుకు కేంద్రం ఒక ప్రతినిధి బృందాన్ని ఆయా నగరాలకు పంపించి రాష్ట్ర సర్కార్ల నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తుంది. చెత్త సేకరణ, రహదారుల శుభ్రత, పరిసరాల పరిస్థితి, గ్రీనరీకి ఇస్తున్న ప్రాధాన్యం వంటి వాటిని అంచనా వేస్తారు. అదే సమయంలో పర్యావరణం కారణంగా ప్రజలకు అనారోగ్యాలు సోకుతున్నాయో లేదో కూడా పరిశీలన చేస్తారు. వాటి ఆధారంగా అవార్డులను ప్రకటిస్తారు. ఈ క్రమంలో కూటమి సర్కార్ నేతృత్వంలో ఏపీ ఏడాది కాలంలోనే 5 అవార్డులను సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోనే నగరాలు, పట్టణాలు పరిశుభ్రతకు ప్రత్యేక స్వచ్ఛంద కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. చెత్త నుంచి పునరుత్పాదక ఇంధనం వనరులను తీయడం, చెత్త రహిత నగరాలను తీర్చిదిద్దడం, ఇంటికి వెళ్లి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా కూడా నగరాలను తీర్చిదిద్దుతున్నారు. దీంతో కేంద్రం ప్రకటించిన అవార్డులో ఏపీ దూసుకుపోయిందని అధికారులు చెబుతున్నారు.